దేవునికి స్తోత్రం. దేవుడు గడిచిన వారం నుంచి హల్లెలూయా, దేవుడు గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా మనలందరినీ కాచి కాపాడి ఆయన సన్నిధిలో చేర్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవాలని ఆశపడుతున్నప్పుడు ఎన్ని ఇబ్బందులైనా, ఇరుకులైనా, శోధనలైనా, కలతలైనా, అనారోగ్యాలైనా దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా ఆయన కృప చూపుతూ క్షణక్షణము కూడా ఆయన మనల్ని కటాక్షం చూపి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ మందిరంలో కూర్చున్న మనమందరం కూడా ధన్యులము. ఎందుకంటే ఎప్పుడైతే మనం దుఃఖపడుతున్నాడు ప్రార్థన చేస్తున్నామో, బాధకరమైన సమయంలో ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థన ఆలకించి దేవుడి రీతిగా సంతోషంగా ఆయన మందిరంలో ఉండే ధన్యతను దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఎల్రోయి ప్రార్థన మందిరం ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. తమ్ముడు నోము వచ్చి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ముందుకు నడిపించాలని తమ్ముడికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు, బ్రదర్స్కి, సిస్టర్కి, అలాగే ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నాకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకు ఇంటి సమయం ఇచ్చాడంటే ఈ అపాయకరమైన దినముల్లో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు వైరస్ భయంతో ఉన్నాం చాలా. అయినప్పటికైనా దేవుని ఉచిత ప్రేమతో, ఉచిత కృపతో మనల్ని ఇంటి రీతిగా సమకూర్చిన విధానంకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో సిస్టర్ జీవిత గారు వచ్చినదైతే ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. అందరం ప్రార్థించుకుందామండి. స్తోత్రం 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 నాయన. స్తుతి 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 ప్రభువా. సకల అధికారముతుడైన మా రాజా, ప్రేమ గల యేసు నీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. నాయన శుక్రవారం మొదలుకొని నాయన ఈ వారం వరకు నాయన తండ్రి ప్రభువా, రోజులు కాదు నాయన, గంటలు కాదు నాయన, నిమిషాలు కాదు నాయన, సెకండ్లు కాదు ప్రభువా, అనుక్షణం నాయన తండ్రి ప్రభువా మాకు తోడై ఉన్న నా తండ్రి, నా దేవానికి స్తోత్రం 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 ప్రభువా. కోట్లాది వేలాది వందనాలు నాయన. ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అయా మేమంతా కూడుకొని ప్రభువా మాకు ఏక కుటుంబమైనైనా నేను స్తుతించే భాగ్యం మా జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. అయా కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభువా అభివృద్ధి చేయండి, బలపరచండి ప్రభువా. ఇప్పుడు పాటలు పాడుతుండగా మంచి స్వరాన్ని దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. పాటల ద్వారా నీ ఘనమైన నామం మహింపరచుకోమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. మేమైతే కాదు కానీ నాయన నరులము ప్రభువా, ఏ పాటి వాళ్ళము నాయన, నీటి మీద బుడగ లాంటి వాళ్ళం ప్రభువా. కేవలం నువ్వు బ్రతకమంటేనే బ్రతుకుచున్నావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఆయా మా పని పాటలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఆలోచనలో, తలంపుల్లో, కంటి చూపులో, నడవకలో ప్రతిదీ నాయన నీవు నాయన మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం 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 ప్రభు. దేవానికి వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆయా మమ్మల్ని నాయన మా కుటుంబాన్ని కాచి కాపాడి ప్రభు మమ్మల్ని పోషిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రం 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 నాయన. నీకేమిచ్చాడో మేము తీర్చుకోగలుగుతండి ప్రభా. ప్రతి అవయవాలన్నీ ముట్టి స్వస్థపరిచి ప్రభా డాక్టర్లకమైన పరమ డాక్టర్మైన మమ్మల్ని నాయన సజీవులుగా వచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన ప్రభా. నాయన నాయన నెహెమ్య గారి బ్రదర్ గారి నాయన ప్రభా ఆ యొక్క తండ్రి గారిని ముట్టు నాయన, స్వస్థపరచు నాయన, స్వస్థపరచు ప్రభా, నీకు స్తోత్రము నాయన. అలాగే నాయన ఇంకో బ్రదర్ గారు వాళ్ళ తండ్రి గారిని కూడా ముట్టి స్వస్థపరచు నాయన, పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ప్రభు. ఈ క్షణమే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రము నాయన. అలాగే నాయన ప్రభు వాక్యంలో వెళ్తుండగా నాయన నీ దాసుని ఎత్తు పట్టుకొని ప్రభు దాసుని ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను నాయన. ఆ మూల్యమైన మాటలు మా హృదయంలో పెట్టుకొని ప్రభు మీ జ్ఞానించి నాయన అనుసరించి నాయన మేము బ్రతుకున్నట్లుగా సహాయం ఇచ్చే ప్రభు నాయన. మేము ఎలా బ్రతకాలో అటు జ్ఞానం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు, నీకు స్తోత్రములు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. రావాల్సిన బిడ్డలతో త్వరగా తోడుకుని రమ్మని సహాయం చేయమని ప్రభు. ఈ ఆరాధన అంతట్లో నాయన మీరే ఉండి నడిపించమని
ప్రభు. నాయన నీ ఆరాధన సమయంలో నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించమని ప్రభు. అన్ని క్షణము నాయన ప్రతి సెకండ్ మమ్మల్ని కాచి కాపాడమని, ఈ ఎన్నిక లేని ఈ దినురాలైన యొక్క ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవిత గారికి మా యొక్క సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సమయంలో ఆరాధన పాటలు మనం పాడుకోవడానికి నేహమీయ బృందం వచ్చినారైతే అందరూ దేవుని స్తుతిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. మనం సజీవ లెక్కలో ఉండి ఇంత చక్కటి వాతావరణంలో ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మహిమ బట్టి, కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ అందరికీ చిన్న వినపమండి. మా నాన్నగారికి కరోనా పాజిటివ్ అయ్యి చాలా ఎక్కువ ఉండటం వల్ల లేట్గా చూసాం. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంచెం సీరియస్గా ఉంది. దయచేసి మరి అందరూ ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. ప్రోగ్రామాన్ని పాటలతో ఆయన్ని స్తుతిద్దాం. మాతో పాటు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. మొదటి పాటుగా ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు అనే పాట పాడుకున్నాం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు, పైగా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. హల్లెలూయా. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరవలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరవలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను
అయినాను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం. అపహాసం సహించవా. అపహాసం సహించవా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ముందు నాలో ఏ పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించావే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. నీ ముందు నాలో ఏ పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. నీ ముందు నాలో ఏ పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాటగా ఓ మనిషి, ఓహో మనిషి, మన చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేది ఉందా అనే పాట పాడుతున్నాం. ఓ మనిషి, ఓహో మనిషి, మన చేతులు బాగుంటుంటే మన చేతులు కడిగేదుందా. ఓ మనిషి, ఓహో మనిషి, మన హృదయం బాగుంటుంటే ఈ ముఖమును కప్పేదుందా. నడిబంధంలో ముడిగాగా ఓడలు చేద్దామా, చేతులు కాలిన తరువాత పట్టుకుందామా. స్వార్థం నీవుడు నిండి తప్పుని పాలు చేద్దామా, కూర్చుని ఉన్న బొమ్మను నరికి దుఃఖిస్తున్నామా. ఓ మనిషి, ఓ మనిషి, మన చేతలు బాగుంటుంటే
హల్లెలూయా. ధనమే దేవుడని మనిషి డబ్బుని కొల్చాడు, దానం కొనగలడా ఇప్పుడు? ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు, దేవులకు భయపడుతున్నాడు. ధనమే దేవుడని మనిషి డబ్బును కొల్చాడు, దానము కొనగలడా ఇప్పుడు? ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు, దేవులకు భయపడుతున్నాడు. ఆస్తి అంటున్న, కీర్తి అంటున్న, పదవి ఏదైనా ఏముంది? మరణ సమయాన ధనము అక్కరకు రావని తెలిసింది. ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు వ్యాధి గర్వాన్ని అనిచింది. సాటి మనుషులకు సాయపడమని దైవమే నేర్పింది. ఓ మనిషి, ఓ మనిషి, ఇకనైనా కన్నులు తెరిస్తే మన భవిష్యత్ బాగుపడరా. ఓ మనిషి, ఓ మనిషి, మన తప్పులు దిద్దుకు మొదలితే దైవానుగ్రహం లభించరా. ప్రళయకాలంలో మునగా ముందే ఓడలు చేద్దామా? అగ్ని జ్వాలలు కాలక ముందే ఆలోచిద్దామా? సాగం కాంతులు తీర్చి మనిషి మనిషిగా చూద్దామా? ప్రకృతి వడిలో దైవం నీడలో ఆనందిద్దామా? ఓ మనిషి, ఓ మనిషి, మన చేతలు బాగుండాలి, మన హృదయం బాగుండాలి. సాటి మనిషిని ప్రేమించాలి, ఆ దైవం కరుణించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడినట్లయితే ఆయన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు స్తోత్రాలు. సర్వ సృష్టికర్త నీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని సజీవులకులో ఉంచవుతాను, నీ సన్నిధికి తోడుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు. ఇదిగోనైనా మా సహోదరులు అలాగే మా నాన్నగారు కూడా అనేక మందికి కరోనా వైరస్తో బాధపడుతున్నట్టు, ముఖ్యంగా నాయన నీలిమ గారి ఫ్యామిలీ నాయన యేసు నామంలో నేను మీరే మీ రక్తాన్ని ప్రోక్షించుంటాను, స్వస్థపరచుంటాను. స్తోత్రాలు. మా నాన్నగారు నేను స్వస్థపరచుంటాను. స్తోత్రాలు. ఏ బిడ్డ అయితే బాధపడుతున్నారు కరోనాతో, యేసు నామంలో స్వస్థపరచుంటాను. నేను స్వస్థపరిచేవా నేనా నీకు వాగ్దానం ఇచ్చిందేవా మా పట్ల నెరవేర్చుంటాను. స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు నాయన, వందనాలు, స్తోత్రాలు. మరణకరమైన రోగం నుంచి నేను హిజ్కియాను విడిపించిన దేవా నీకే స్తోత్రం. సమస్తం సాధ్యమే తండ్రి, నీకు స్తోత్రం నాయన, వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. కనికర సంపన్నుడా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను ఈ చిన్న సంఘాన్ని ఆయన నీ నామంలో నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించిన తండ్రి స్తోత్రాలు. ఎవరికి ఆకరుతుందో నాయన సమస్త ఎరిగిన దేవుడు మీరే స్వస్థపరచండి. సమస్తం సమకూర్చి జరుగులాగా మీరు కృపను దయచేయండి. ఆటంకాలను తొలగించండి ఆయన, దురాత్మ శక్తులను బంధించండి తండ్రి స్తోత్రాలు. ఇదిగో నాయన నా కోసం మా కోసం తండ్రి నీవు సిలువలో బలి అయ్యావా, నీ రక్తాన్ని కాల్చవు తండ్రి స్తోత్రాలు. నీ రక్తాన్ని మేము వృధా చేయకున్నట్టు తండ్రి, నీ రక్తంలో కడుగబడి తండ్రి నీతిమంతులుగా తీర్చబడి నీ రక్షణలో ఆనందించి కృపను దయచేసి
మా అందరికి ఆత్మల భారాన్ని దయచేయండి. నీ దీన సేవకులు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రాలు. ఏడంతర ఆత్మ చేత అభిషేకించండి తండ్రి స్తోత్రాలు. కృపను దయచేయండి తండ్రి స్తోత్రాలు. హల్లెలూయా 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 స్తోత్రం. శతకోటి వందనాలు యేసు స్వామి నీకు, కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా. శతకోటి వందనాలు యేసు స్వామి నీకు, కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా. నీ చల్లని చూపు మాపై దిగు, నీ కరుణాహస్తం మాపై చాపు. నీ చల్లని చూపు మాపై దిగు, నీ కరుణాహస్తం మాపై చాపు. శతకోటి శతకోటి వందనాలు యేసు స్వామి నీకు, కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 వందనాలు స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. యేసుకు వందనాలు యేసినా, బానిసగా వేసినా, తీరని వేరలను మోపేసినా, జగాలలో వర్షంగా వేసినా, యేసుకు వందనాలు యేసినా, బానిసగా వేసినా, తీరని వేరలను మోపేసినా, జగాలలో వేసినా. చల్లంగా చూసినావు, నీవే కాచినావు, బాధించిన దేశానికే రాజాని చేసినావు. చల్లంగా చూసినావు, నీవే కాచినావు, బాధించిన దేశానికే రాజాని చేసినావు. ఆ చల్లని చూపు మాపై చూపు, నీ కరుణాహస్తం మాపై చాపు. ఆ చల్లని చూపు మాపై చూపు, ఆ కరుణాహస్తం మాపై చాపు. శతకోటి 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 వందనాలు యేసు స్వామి నీకు, కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. చల్లంగా
స్తోత్రాలయ. నీ చల్లని చూపు మాపై ఉంచి తండ్రి స్తోత్రం. నీ కరుణ హస్తం మాకు అందించిన తండ్రి స్తోత్రమయ వందనాలు స్తోత్రమే. ఇంతవరకు నాయన పాటలతో దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నాయన నీ బల్లని తండ్రి అపవిత్ర చక్కని పాటలు పాడి దేవుని మయపరిచిన పోయేటీం వారికి మరి సంఘం అంతా మన అంతరం చక్కగా సంతోషించి దేవుని స్తుతించినందుకు దేవునికి మహిమ కలుగునుక. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో శంకరన్న శ్యామ్ గారు వచ్చినట్టయితే ఆరాధన చేస్తారు. 121వ వచనం నుండి 128 వరకు తమ్ముడు శుభాష్ గారు వచ్చినట్టయితే మనం ప్రత్యుత్తరాలుగా ధ్యానించుకుంటాం. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనానికి ప్రత్యేక వందనాలు. దేవుడు ఎంతగానో మన కాచి కాపాడి విధంగా నిలబెట్టినందుకే దేవుడికి మహిమ ఘనత. హల్లెలూయా హల్లెలూయా. 119వ కీర్తన 121 నుంచి చదువుకున్నాను. నేను నీతి న్యాయాలను అనుసరించున్నాను, నన్ను బాధించి వారి వశమున నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొరకు నీ సేవకుని పూటపడుము. గర్విష్ఠుడు నన్ను బాధింపక ఇందురు గాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిర్ధారకము చేయుచున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. దేవుడి గొప్ప వాక్యం దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. చక్కని వాక్య ప్రత్యుత్తరం చదివిన తమ్ముడికి సంఘం తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సిస్టర్ రాజీ గారు వచ్చినట్టయితే సాక్ష్యం పంచుకుంటారు. మరి సమయం ఇచ్చిన మరి దైవజన కుటుంబానికి అలాగే పాస్టర్ గారికి ముఖ్యంగా ప్రతి ఒక్కబడి కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుతున్నాను. అలాగే నేను మన వారు చెప్పాను కదండి, చెప్పిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అనమాట. అదే నేను సాక్ష్యం చెప్పాను కదండి, చెప్పాను. మళ్ళీ వారు నాకు చెప్పాలని ఎలాగా అంటే నాకు డ్యూటీకి వెళ్ళిపోయానండి. డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను శనివారం ఎప్పుడు ఫాస్టింగ్ ఉంటాను అనమాట. ఫాస్టింగ్ ఉంటే మా మేడం ఏమంటది, నువ్వు ఉదయం నుంచి ఏం తింటలేదేంటి, ఈ రోజంతా ఏం ముట్టుకుంటలేదేంటి, నువ్వు టీ అన్నా తాగు అంటుంది. నేను టీ తాగుతానండి. అయితే నేను తాగుతానండి చెప్పేస్తే అక్కడికి 3 అయిపోయింది. నేను ఫోన్ చేయన్నానండి, చేస్తాను అనేసి అలా ఫోన్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే నేను చెంకి దగ్గరే నేను పని చేస్తానండి ఎక్కువ శాతం. అయితే లైట్ ఉందన్నమాట నా నెత్తి మీద అన్నమాట. ఈ చెంకు ఇది లైట్ అన్నమాట, పెద్దది, బాగా పెద్దదండి. నేను ఎందుకు రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు పంపించినట్టు వెళ్ళిన రూమ్లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ వచ్చి టేబుల్ దగ్గరికి క్లాత్ పట్టుకెళ్ళి తుడుద్దామని మళ్ళీ నేను ఏంటి అంట్లు కడిగేద్దాం ముందు ఫస్ట్ గాను అనేసి ఇవిడి సాధవుతుంది కదా అనేసి నేను వెళ్ళి అంట్లతో కడిగేద్దామని మళ్ళీ నాకు దేవుడు ఏంటంటే నువ్వు టేబుల్ దగ్గరికి వెళ్ళు నా హృదయం నుంచి వచ్చాను. ఏంటి నాకు ఇలా వస్తుంది ఏంటి టేబుల్ దగ్గరికి, నేను తర్వాత చేస్తాను కదా టేబుల్ దగ్గరికి వస్తుంది ఏంటి, టేబుల్ ఇలా పట్టుకునండి, ఇలా క్లాత్ ఇంకా పట్టుకోలేదు, ఇలా పట్టుకుంటున్నాను టేబుల్ తుడుతానికి. అది ఒక్కసారి ఇలా గడిపోయినట్టు లైట్ కిచెన్లోను. అదే నేను అక్కడ ఉంటే కాక ఇది కొబ్బరిపేట పగిలిపోయినండి నా బుర్ర. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభా నా
కార్యాలు చేస్తున్నావు. నీ సన్నిధిలో నేను ఎంతగానో పాటలు పాడాలయ్యా, ధైర్యం నాకు ఇచ్చి ప్రభా. నీ సన్నిధిలో నేను ఎంతగానో బలంగా ఉండాలి ప్రభా. ఎన్నో దినాలు నిన్ను మొరపెట్టినాడికి నాకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. అయితే మొత్తం నా బాడీ, నేను ఈరోజు నేను సజీవంగా ఉన్నానండి, దేవుని కృపండి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి నా బాడీని చూస్తా కూడా ఎవ్వరూ చూడలేని పరిస్థితి అనమాట అండి. శనివారం జరిగిన నాకు అది గొప్ప దేవుడు అండి. నాకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే మరి నన్ను ఆదరించిన తల్లి ప్రతి దినము నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ కుమారమ్మ గారు నన్ను ఎంతగానో ఆదరించి నిజంగా నాకు గొప్ప అవకాశము నాకు దేవుడు ఇచ్చాడండి, తల్లినండి. నెక్స్ట్ నేను ఇక్కడికి కత్తలకి బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఈ బైబిల్ కూడా లేదు. మొదటి వారంలోనే నేను ఒక వారం వచ్చాను. పాస్టర్ గారండి నాకు ఇది లేదండి, బైబిల్ లేదండి, తీసేసుకున్నది రవి ఆవిడ, నాకు బైబిల్ లేదండి పాస్టర్ గారండి అంటే పాస్టర్ గారు ఇచ్చారండి. నేను బైబిల్ కూడా పోగొట్టుకున్నాను, నాకు చదువుతాను కూడా లేదు, అన్నీ పోయింది నా జీవితంలో అని నేను ఎంతగానో అన్నప్పటికీ మేము ఏంటంటే నాకు లక్షవారం సాయంత్రం కుమారం ఇంటికి వస్తే ప్రార్థన ఎక్కువ చేస్తానండి. నేను 12 గంటలంటే 1 గంటన్నర దాకా అర్ధరాత్రి ప్రార్థనలు మేము ఎగిపోయి వింటామండి. మరి తల్లి మనందరి గురించి ఎవరిని వదలదండి, ముఖ్యంగా ఎంతో బలంగా ప్రార్థన చేస్తుందండి. కుమారమ్మ గారికి నేను ఏమి ఇచ్చినా నేర్చుకోలేనమ్మ. అలాగే నాకు దేవుడు ఎన్నో అవసరం ఇచ్చాడండి. నేను ప్రతి విషయంలో కూడా దేవుడికి ఏది అనుకున్నానండి. అయిన తర్వాత నేను ఇంటికి కూడా నేను ఎవరికి చేయనండి. ఆయనకి చెప్పిన తర్వాత ఏదైనా నేను చేసుకునేదాన్ని. ఈ నూతన సంవత్సరంలో మన జూన్ 2వ తారీఖుని ఈ కృప నాకు ఇచ్చారు దేవుడు. నూతనమైన సంవత్సరంలో నా పుట్టినరోజు మీ అందరికి తెలుసు కదండి. నాకు ఈ కృపనిచ్చాడండి. ఆ దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేమండి. అలాగే మీరందరూ నా తరపున, నా కుటుంబ తరపున, ప్రత్యేకంగా నా ఆదరించిన తల్లి తరపున ప్రార్థించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందా.
వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా వందనాలండి. దేవుడు తన కృప చేతులు నడిపించి దేవాది దేవుడు ఇంతవరకు కూడా నన్ను తన యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి సజీవులుగా నిలబెట్టి తన యొక్క రెక్కల కింద భద్రపరిచి నన్ను దేవుడు ఎంతగానో బలపరిచి తన యొక్క సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన్ని నేను ఏమైనా చర్చికి రావాలి అనేసి అడిగి మరి పేరేయించుకున్నానండి. 1 మంత్ అయిపోయింది నేను చర్చికి వచ్చి. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ దినాన్ని ఈ రీతిగా దేవుడు నడిపించుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మీ అందరికీ తెలుసు. మీరందరూ నా కొరకు ఎంతగానో ప్రార్థించారు. మీరందరూ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అయితే లాస్ట్ మంత్ ఫ్రైడే నైటే సేమ్ చర్చ్ అయిన తర్వాత నైట్ విపరీతమైనటువంటి నాకు నొప్పి వచ్చేసింది, కడుపు నొప్పి తట్టుకోలేకపోయాను. నేనైతే సోఫాలో పడి దొల్లేస్తా ఏడ్చేసాను. చచ్చిపోతున్నాను, నేను ఏమైపోతుందో తెలియట్లేదు అసలు నాకు. అసలు నేను ఎప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగను. అటువంటిది ఆ దినాన్ని ఏమైపోతుందో తెలియట్లేదు నాకు. అంబులెన్స్ ఫోన్ చేసి ఏంటని నేనే చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా కంగారు అయిపోయి అయితే చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు వైరస్ సమయం కదా, ఏమవుతుందో ఏంటో హాస్పిటల్కి తీసుకెళ్తే అనేసి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాము. 3 అయిపోయింది కదా, ఇంకో 2 అవర్స్లో అని పెడితే అక్కడ తీసుకెళ్తాను అనేసి అంటున్నారు. కానీ నేను అసలు తట్టుకోలేకపోయాను నొప్పిని. ఇంకా నా బాధ భరించలేక ఆ రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే నిజంగా దేవుని మహాకృపను బట్టి చాలా వెయిటింగ్ వచ్చేస్తుంది ఎమర్జెన్సీ తీసుకెళ్ళినప్పుడు. కానీ దేవుడు నా పక్షాన్ని నుండి దేవుడు నాకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించడం, తర్వాత స్కానింగ్ చేసిన వెంటనే డాక్టర్ గారు వచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి, అసలు ఏమి పెట్టకండి, ఏమి ఇవ్వకండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ కాసేపటికి 5-7 డాక్టర్లు వచ్చేసారు. వచ్చేసి ఇంకా నీకు ఇదివరకు ఎప్పుడైనా నొప్పి వచ్చిందా, పెయిన్ వచ్చిందా, ఇలా స్టోన్స్ ఉన్నాయి గాల్ బ్లాడర్లోను, వెంటనే సర్జరీ చేయాలి అనేసి నాతో మాట్లాడుతున్నారు. నువ్వు డ్రింక్ చేస్తావా, స్మోకింగ్ చేస్తావా, అప్పుడప్పుడు చేస్తావా అనేసి ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నేనైతే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. పెయిన్ వాళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నా కానీ తగ్గలేదు నాకు. అసలు 3 days వరకు కూడా అలాగే పెయిన్ ఉండిపోయింది. వాంతులు అసలు తగ్గట్లేదు. వాంతులు అయ్యే వరకు కూడా ఫుడ్ ఇవ్వాలన్నారు. మంచినీళ్ళు కూడా అడిగినా సరే ఇచ్చేవారు కాదు. అసలు గొంతుగా ఆరిపోయేది. నిజంగా ఇక్కడ ఉండి నేను నరకాన్ని చూశాను. ఆ 3 days కూడా పెయిన్ అలా ఉండిపోయి నిజంగా అసలు ఎంత అనుభవించానంటే దేవుడే స్వస్థపరిచాడండి. దేవుడు నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి ఒంటరిగా గడపటము. కానీ ఒంటరి సమయంలో దేవుడు నా చేయి పట్టుకున్నాడు, నన్ను ఆదరించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు, నాకు ఎంతగానో శక్తినిచ్చాడు. 3 days కూడా నాకు పెయిన్ తగ్గట్లేనప్పటికీ నేను దేవుడిని అడిగాను, దేవా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. నేను పౌలంతటి గొప్పదాన్ని కాదు, అయినప్పటికీ కూడా నీ సందులో అడుగుతున్నాను, నీ చిత్తమైతే స్వస్థపరచు, నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకో తండ్రి నేను ప్రార్థించాను. ఆ సమయంలోనే ఆ దినాన్ని దేవుడు నన్ను స్వస్థపరిచాడు, హీల్ చేశాడు. 3 గంటల సమయం అందే యెహోషువ గారు వచ్చినప్పుడు లెగిసి నేను కూర్చున్నాను. ఆ దినాన్ని హల్లెలూయా. దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు, నేను ఎంతగానో ప్రార్థించాను. అలాగే ఉంది. 3 daysకి అలా ఓపిక లేదు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు కానీ అసలు గొంతుగా ఆరిపోయి వాళ్ళకి తెలియకోకుండా వాటర్ వేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు మెయిన్ వామిటింగ్స్ తగ్గితేనే ఫుడ్ ఇస్తానన్నారు. తర్వాత ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా దేవుని కృపను బట్టి వామిటింగ్స్ ఏమవ్వకుండా దేవుడు స్వస్థపరిచాడు. అది నన్ను దేవుడు నన్ను హీల్ చేశాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో నా పక్షాన. నేను జాయిన్ అయినప్పుడు నాకు కోవిడ్ టెస్ట్ చేశారండి. కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు
నిజంగా ఎవరికి టెస్ట్ చేసినా కానీ పాజిటివ్ వచ్చేస్తూ ఉన్నది. ఇప్పుడైతే 1-2 పాయింట్లు చూపిస్తూ ఉన్నది. కానీ దేవుడు నాకు అటువంటిది ఏమీ చూపించుకోకుండా దేవుడు నెగిటివ్ని ఇచ్చాడు. అదే గొప్ప కార్యము. ఎందుకంటే నన్ను పాజిటివ్ వచ్చుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోదురు. ఎవరిని చూసేటటువంటి ధన్యత కూడా దేవుడు నాకు ఇచ్చేవాడు కాదు. దేవుడు అటువంటి గొప్ప కార్యాన్ని జరిగించాడు. మీరందరూ కూడా నన్ను వచ్చి ఎంతగానో చూశారు, ఆదరించారు. సంఘం అంతా కూడా ఒక ఫ్రైడే ప్రేయర్ అయిన తర్వాత వచ్చారు. మీ అందరికీ కూడా వందనాలు. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఏడ్చేసానప్పుడు యేషువ గారి దగ్గర అందరూ వెళ్ళిపోతే ఒంటరిదాన్ని అయిపోయినట్టున్నది. ఎందుకు నాకు ఈ పరిస్థితి, దేవుడు ఇలాగా ఎందుకు నేను ఇలా ఒంటరిగా గడుపుతున్నానేసి చాలా ఏడ్చాను. యేషువ గారు ఉన్నంతసేపు 3 ఎప్పుడవుతుందా అని చూసుకునేదాన్ని, ఎప్పుడు వస్తారా అని. వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చాలా దుఃఖించేదాన్ని. దేవా నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు అనేసి నేను డాక్టర్లను కూడా నేను ఇంటికి వెళ్ళిపోతాను, సర్జరీ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు చాలా క్లాస్ తీసుకునేవారు నాకు. నువ్వు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నావు, నీ లైఫ్ డేంజర్లో ఉన్నది, నీకు సర్జరీ చేయాలి, మామూలుదైతే నీకు పంపించేసి అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ చాలా స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలి కంపల్సరీగాను అనేసి వాళ్ళు నన్ను ఎంతగానో బలపరిచారు. కానీ చాలా లేట్ అయిపోయింది. దేవుడు ఎంఐఏ స్కానింగ్ తీసినప్పుడు కూడా చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే అందరూ చెప్తూ ఉంటారు, ఫస్ట్ టైం తీయించుకున్నాను నేను. కానీ దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రార్థించుకున్నాను. అలాగే కొన్ని మూసుకుని ఉండిపోయాను 1 అవర్. నిజంగా ఎటువంటి భయము వేయలేదు. దేవుడు నాకు ఆదరణ కలగజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే 24 అవర్స్ పైనే నన్ను ఫాస్టింగ్ పెట్టేశారు. ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సాటర్డే సాయంత్రం వరకు ఫాస్టింగ్ పెట్టేశారు సర్జరీ చేస్తాననేసి. ఆ రోజు కేసులు ఎక్కువ ఉండటం వల్ల డిలే అయిపోయిందని చెప్పారు. అయితే నేను చాలా ఏడ్చేసాను. అప్పుడు ఆ సమయంలో చాలా వీక్ అయిపోయాను. అంత టైం ఫాస్టింగ్ ఉండటము ఓపిక లేదు, లెగిసే పరిస్థితి కూడా లేదు. ఏడ్చేసాను, చాలా ఏడ్చేసాను. నేను వెళ్ళిపోతానని అడిగి నేను వెళ్ళిపోతాను, నాకు డిశ్చార్జ్ ఇచ్చేయండి, నాకు సర్జరీ వద్దు, ఏమొద్దు, మీకు ఎక్కువ కేసులు ఉన్నప్పుడు ఏ రోజు చేస్తారో ఆ రోజు చెప్పొచ్చు కదా అనేసి యేషువ గారు కూడా వెళ్ళి ఎప్పుడూ కోప్పడరు. నేను అలా ఏడుస్తుంటే చూసి వెళ్ళి వాళ్ళని డిశ్చార్జ్ ఇచ్చేసింది అని అడిగినప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ పేపర్లు కూడా రెడీ చేసేసారు. రెడీ చేసేసిన తర్వాత అప్పుడే షిఫ్ట్ మారినటువంటి ఒక నర్స్ వచ్చి మాతో మాట్లాడింది. మీరు ఎందుకు వెళ్ళిపోతానన్నారు, ఇన్ని రోజులు ఆగారు, ఒక 15 days అయిపోయింది ఆగారు, ఒక్క నైట్ ఆగండి, ఈరోజు డిలే అయింది కాబట్టి రేపు కంపల్సరీగా మీకు సర్జరీ చేస్తారు, ఈ బెడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, దేవుడు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, మీరు ఎందుకు వెళ్ళిపోతానంటున్నారు, ఆలోచించండి, మీ భార్యకి చెప్పండి, మీరు ఎందుకు కంగారు అయిపోతున్నారు అనేసి చెప్పినప్పుడు నిజంగా దేవుడే మాతో మాట్లాడాడు. అది నన్ను అలా ఆలోచించుకుని ఇంకా సరే ఉంటాను అని చెప్పినప్పుడు ఆ రోజు డిలే అయింది. మళ్ళీ సండే మార్నింగ్ కూడా అలాగే ఉన్నారు డాక్టర్లు చూసి, మేబీ ఇవాళ చేయొచ్చు, రేపు మార్నింగ్ చేయొచ్చు, సమ్ బ్లడ్ తీసుకుంటున్నాము, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాము అనేసి అన్నారు. మళ్ళీ నేను జస్ట్ అప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, ఇలా అన్నారు, ఏమైనా సరే ఇలా చేయకపోతే నేను ఇంటికి వచ్చేస్తాను, డిశ్చార్జ్ ఇచ్చేయమని అడగండి అంటే నేను కూడా అన్నారు, ఇలా చేయకపోతే తీసుకొచ్చేస్తాను అన్నారు. తర్వాత అప్పుడే అలా అన్నారు డాక్టర్లు. వెళ్ళి వెంటనే నన్ను సర్జరీకి తీసుకెళ్లారు. దేవుడు నిజంగా నా పక్షాన్ని గొప్ప కార్యం జరిగించాడండి. ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్జరీ చేసి ముందు కూడా నాకు కరోనా టెస్ట్ చేశారు, అది కూడా నెగిటివ్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఇండియా వెళ్ళాలి అనేసి వ్యాక్సిన్స్ వేయించుకున్నాను. ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకున్నాను, సెకండ్ వ్యాక్సిన్ అయితే ఇంకా అవ్వలేదు. అయితే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి ఇండియా వెళ్ళాలంటే అన్నప్పుడు నేను అన్నాను, కోవిడ్ టెస్ట్ చేయించుకుని పంపింది నేను ఇండియాకి వెళ్ళను, ఆగిపోతాను అని అన్నాను. కానీ దేవుడు నా చేత 2 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. దేవునికి మహిమ కలుగాక. మీరందరూ కూడా నా యొక్క కుటుంబాన్ని, నా యొక్క బిడ్డల్ని ఎంతగానో ఆదరించారండి. కుమారమ్మ రోజు
రోజు ఫుడ్ వండించి ఇచ్చేవారంట. నిజంగా ఎంతగానో చూసారో మీరు అందరూ కూడా. మీ అందరికీ కూడా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఎందుకంటే ప్రైజీ కోసమే నేను ఎక్కువ బ్యాంక్ పెట్టేసుకున్నాను. రోజు ఏడ్ చేసేదాన్ని, ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నా బిడ్డలతో కలిసి ఉంటానా అనేసి చాలా ఏడ్చేదాన్ని. నిజంగా దేవుడు తన కృప చొప్పున మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు 15 రోజుల తర్వాత అయినా నన్ను గృహానికి చేర్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. నిజంగా ఒక కుటుంబముగా మనందరము కలిసి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు ఇంకా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా యొక్క కుటుంబం కొరకు కూడా దేవుని సన్నిధి ఇంతవరకు కూడా తోడుండి నాకు ఎంతగానో దేవుడు నడిపించాడు. ఆ యొక్క దినాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు నన్ను దర్శించేవాడు, నాతో మాట్లాడేవాడు, వాక్యం ద్వారా బలపరిచేవాడు. దేవుడు నిజంగా నాకు చాలా ఆదరణ కలిగించేటటువంటి మాటలు. ఎందుకంటే చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే అన్నాడు పౌలు. కానీ అటువంటి గొప్ప వాళ్ళము కాదు. అయినప్పటికీ కూడా నన్ను స్వస్థపరచు అని నేను అడిగినప్పుడు వెంటనే నన్ను స్వస్థపరిచాడు దేవుడు. ఆ దినాన్ని నేను ఎక్సి కూర్చోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా ఇంకా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చక్కని సాక్ష్యం చెప్పిన పాస్టర్ అమ్మ గారికి మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. గడిచిన దినాల నుంచి మా సంఘంలో ఒక ఇంటి పెద్దలు మన మధ్య లేకపోతే ఎంత బాధగా ఉంటుందో, మీ సంఘం అంతా కూడా పాస్టర్ అమ్మ కోసం ఎంతగానో ప్రార్థించాము. ఇప్పుడు ఈ ప్రార్థనలో మాతో కూడా కలిసి అమ్మగారు నిలిచి ఉందంటే దేవుని మాత్రం మహాకృప. మన అందరి సంఘం ప్రార్థన, ప్రతి ఒక్కరు ప్రార్థించారు. దూరం ఉన్న వాళ్ళు ఫోన్ల ద్వారా మాట్లాడారు, ఇంటి దగ్గరకు వచ్చి పలకరించారు. ఈ దినమున మా మధ్యలో ఉన్నామంటే పాస్టర్ అమ్మగారు కూడా మా హృదయపూర్వక వందనాలు, దేవుని ప్రేమకై వందనాలు. అలాగే ఇప్పుడు కొన్ని విజ్ఞాపనలు చదువుకుందాం. ఎల్రోయి ప్రార్థనా మందిరం అభివృద్ధి, ఆత్మల రక్షణ కొరకు అనునిత్యం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. అలాగే COVID-19 వైరస్తో బాధపడుతున్న బిడ్డల అందరి కోసం, అలాగే అనేక దేశాల్లో ఉన్న బిడ్డల కోసం కూడా మనం ప్రార్థన చేయగల వారమై ఉన్నాము. అలాగే ఆకుల శ్రీను అరబీ ఇంట్లో డ్రైవర్ పని చేస్తున్నాడు, పాజిటివ్ వచ్చింది. అతని కోసం కూడా చక్కని ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. నిహమ్య గారి నాన్నగారికి పాజిటివ్ వచ్చింది, స్వస్థత కొరకు ప్రార్థించండి. హాస్పిటల్లో ఉన్నారు, అలాగే ఆక్సిజన్తో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. ఒక ఇంట్లో పెద్దకు అనారోగ్యంతో ఉంటే ఎంత బాధపడతామో కుటుంబం అంతా, మనం కూడా అట్టి బాధ్యత కలిగి సంఘం అంతా ప్రార్థిద్దాం. అలాగే నీలిమ గారి భర్త రాజేష్, అత్తయ్య సుజాత, రజిత ఫ్యామిలీ అంతటికీ పాజిటివ్ వచ్చింది, బాగానే ఉన్నారు. మంచి ఆరోగ్యం కొరకు మన సంఘం ప్రార్థన కోరారు, వారి కోసం మనం ప్రార్థించేవారమై ఉన్నాం. ప్రార్థిద్దాం. గర్భఫలంతో ఉన్నవారు విజయ్ గారి భార్య శైలజ సిస్టర్ గారు 9వ నెల సమయం ఆసన్నమైంది. సులువైన కాన్పు కొరకు, డెలివరీ కొరకు చక్కని బలము, శక్తి తల్లి బిడ్డలకు దేవుడిచ్చేలాగా చక్కని డెలివరీ కోసం మనం ప్రార్థిద్దాం. సంఘం ప్రార్థన కోరారు. గర్భఫలం కావాలని ప్రార్థించమన్నారు ప్రేయర్లు స్వప్న, ఇందిరమ్మ, లావణ్య, సుధా, ఇంకా అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు కార్యం చేసేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. సంజయరావు గారు నాన్నగారికి కరోనా పాజిటివ్ వచ్చింది, సీరియస్గా ఉన్నారు. అతని కోసం కూడా మనం ప్రార్థిద్దాం. దేవుడికి స్తోత్రం. గడిచిన దినాల్లో అశోక్ అన్న, శంకరన్న గారు తమ్ముడు కూడా చక్కని స్వస్థత ఇచ్చాడు. భయంకరమైన పరిస్థితుల్లో, అపాయకరమైన స్థితిలో మరణ పడకల నుంచి లేవనెత్తాడు. వారి కుటుంబం కోసం, అన్నగారి కోసం కూడా మనం ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు. రాజారత్నం గారు రాజ్ కిరణ్ గారు ఇండియా వెళ్ళారు. మీ అందరి వందనాలు తెలియజేయమన్నారు. వారి కోసం, వారి కుటుంబం కోసం మనం ప్రార్థిద్దాం. అలాగే ఈ దినమున పాస్టర్ అమ్మ గారి కోసం కూడా మనము ప్రత్యేక ప్రార్థన చేద్దాము. ఈ రీతిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుని కృపను బట్టి నిలబడంత శక్తి లేదు అయినప్పటికైనా చక్కని సాక్ష్యం దేవుని కొరకు. దేవుడు స్వస్థపరచేవాడు, బలం ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, కృప చూపువాడు, నడిపించేవాడు.
అందుకు దేవుడు పాశ్రమని ఇక్కడ చక్కని అద్భుత సాక్ష్యం మన మధ్యన పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కని సమయంపై వందనాలు స్తోత్రములు. హల్లెలూయా. ఈ సమయంలో చక్కని దైవ సందేశానికి వచ్చిన పాస్టర్ గారు వచ్చి దైవ సందేశం. హల్లెలూయా. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకున్నగా ఒంటరిని కాదెన్నడు, నీ తోడు నాకున్నగా. ఒక్క 3 నిమిషాలు అందరం కలిపి ప్రార్థన వస్తువుల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ఆదరణకర్త మనకుండగా ఎవరూ లేకపోయినప్పటికీ ఆయన తోడు మనకుంటే చాలు, ఆయన కృప మనకుంటే చాలు, ఆయన సన్నిధి మనకుంటే చాలు, ఆయన ప్రసన్నత మనకుంటే చాలు. మనం ఎంతో బహుగండాల్లో నుంచి భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఎన్నో తుఫాన్లు, ఎన్నో వరదలు, ఎన్నో యొక్క భయంకరమైన ప్రదేశాలు, ప్రాంతాల్లో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఒక్కసారి శేఖర్ గారి కుటుంబం కొరకు, వాళ్ళ సహోదరి బిడ్డల కొరకు, నెహేమి గారి నాన్నగారు భాస్కర్ రావు గారి కొరకు, అలాగనే సంజీవ్ రాజు గారి యొక్క నాన్నగారి కొరకు, సహోదరుడి కొరకు, రాజు గారి దినాన్ని పుట్టినరోజు నిన్నటి దినాన్ని జరిగింది, ప్రార్థించమని కోరారు. కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి శక్తి నుంచి సాక్ష్యం చెప్పడానికి కృప చూపిన పాస్టర్ గారి కొరకు ఒక్కసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రమైన, ప్రేమగల తండ్రికి స్తోత్రాలైనా, పరమంతాసురుడైన దేవానికి స్తోత్రాలైనా, మమ్మల్ని కన్నవడానికి స్తోత్రాలైనా, మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలైనా, మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు, ఆరోగ్యం ఇస్తున్న దేవానికి స్తోత్రాలైనా, నా మాట వింటే, నా జాడల్లో నడిస్తే నేను స్వస్థపరిచి యెహోవానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ప్రార్థన ఆలకించు వాడిని నేనే అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలైనా, నీ మందిరంలో తండ్రి నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఇదిగో నేను శేఖర్ గారి యొక్క కుటుంబం కొరకు తండ్రినైనా, నెహేమి గారి నాన్నగారి కోసం తండ్రినైనా, సంజీవ్ రావు గారి నాన్నగారు తమ్ముడు కోసం తండ్రినైనా, రాజీ గారి కోసం ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఇంకా ప్రార్థనాసులు కోరిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నావు నైనా తండ్రి. ఇదిగోనైనా దేవా, నీ ఒక్కసారి తండ్రి నీ కను దృష్టిని బిడ్డలపై ఉంచమని అడుగుచున్నాను నైనా తండ్రి. నీ బిడ్డలపై తండ్రినైనా నీ కరుణ కటాక్షం చూపమని అడుగుచున్నాను నైనా దేవా. భాస్కర్ రావు గారిని ఒక్కసారి దర్శించండి నైనా తండ్రి. నీ బిడ్డ తండ్రినైనా దేవా, ప్రతిదీ కూడా తండ్రి అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ అంతట్లో కూడా నైనా నీవే ఉండి జరిగించమని అడుగుచున్నాను నైనా. అక్కడ కావలసిన అవసరం తీర్చమని అడుగుచున్నాను నైనా. ఆ బిడ్డలు కొదువు కొందునైనా బిడ్డ దయచేయమని అడుగుచున్నాను నైనా. ఏది కొదువు ఉందో ఆ కొదువును తీర్చమని అడుగుచున్నాను దేవా. అక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలందరికీ మంచి మనసును దయచేయమని అడుగుచున్నాను నైనా. నీ కృప వెంబడి కృపతో నీ బిడ్డని కనికరించమని నైనా, నీవే లేవనెత్తమని తండ్రి మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను నైనా. శేఖర్ గారి సహోదరి కూడా మంచి ఆరోగ్యం దయచేతండి నైనా దేవా. నీ కృపను అనుగ్రహించండి తండ్రి నైనా. అక్కడ కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి నైనా. సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి నైనా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో సమస్త పెరిగి ఉన్నవాడు తండ్రి. నీ కనికరం చూపును స్వస్థపరచమని అడుగుచున్నాను నైనా. సంజీవ్ రాజు గారి నాన్నగారిని తమ్ముడిని కూడా మీరు స్వస్థపరచండి నైనా. నీవే గొప్ప కార్యం జరిగించండి నైనా. నీ బిడ్డ తండ్రి నైనా దేవా, ఇదిగోనైనా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని బిడ్డ రోధిస్తుండగా తండ్రి. కానీ గొప్ప దేవుడు నైనా, నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిచే దేవుడు కాదు నైనా. నీవే ఒక్కసారి కరుణించమని, అద్భుత కార్యం జరిగించమని నైనా దేవా. ఎన్నో అద్భుత కార్యాలు నైనా ప్రార్థన చేసినప్పుడు జరిగించావు నైనా. అటువంటి మహా గొప్ప కార్యం మీరు జరిగించి మీరు భయం పొందుకోమని అడుగుచున్నాను తండ్రి దేవా. ఇంకెంతమంది అయితే వైరస్ తో బాధపడుతున్నారు నైనా, ప్రతి ఒక్క బిడ్డని ఒక్కసారి మీరు నైనా ముట్టమని అడుగుచున్నాను తండ్రి. మీరే స్వస్థపరచమని అడుగుచున్నాను నైనా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నైనా దేవా. బాడీలో ఏమి కావాలో తండ్రి శరీరంలోనైనా ఆ దేహంలో సమస్తము కూడా సమకూర్చి జరిగించమని అడుగుచున్నాను నైనా. నీవే నీ యవ్వన రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాను. నీవే చేయి పడిగిన లేపమని అడుగుచున్నాను తండ్రి. నీవే బలపరచమని అడుగుచున్నాను నైనా. నీ ఆయుష్తో నింపమని అడుగుచున్నాను. నీ ఊపిరిని బలపరచమని అడుగుచున్నాను నైనా. నీవే తండ్రి నైనా అద్భుత కార్యాలు జరిగించమని అడుగుచున్నాను
వేడుకుంటున్నాను తండ్రి. ఈ కృపను అనుగ్రహించండి అయినా. దేవారాజు గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యం చెప్పినటువంటి పాస్టర్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయినా. నీ బిడ్డలు ఇంకో సాక్షులుగా నిలబెట్టుకోమని, ప్రార్థన స్థలు కోరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరే కాచి కాపాడి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన నెలంతా మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు కాపాడి ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం అందరము సంతోషంగా ఆరాధించే ధన్యత దేవుడు దయచేశాడు. గడిచిన మే నెలంతా మనల్ని ఎంతో బలపరిచి మనల్ని ఆస్వాదించి దేవుడు నడిపించాడు. ఈ జూన్ నెల మొదటి వారంలో మనల్ని ప్రవేశపెట్టి దేవాతి దేవుడి యొక్క కేవలం ఆయన యొక్క చల్లని దయ, ప్రేమ, కృప మాత్రమే మనపై చూపి నడిపిస్తున్నాడు. ఈ జూన్ నెలలో ఈ మొదటి వారంలో మనందరము బల్లారాధన తీసుకోవటం కూడా దేవుడు కృప చూపుతున్నాడు. తీసుకున్న వాళ్ళు ప్రార్థన పూర్వక ఉండాలని ప్రేమ పూర్వక తెలియజేస్తా ఉన్నాను. అందుకనే యెహోవా యందు ఆనందించే వారంతా నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఎంతో బాధలో, దుఃఖంలో, ఆలోచనలో, సతమతంలో ఉన్నా కానీ నెహెమ్యా గారిని రండి చర్చి కంటే దేవుని సన్నిధికి వచ్చారు. ఎంత బాధలో ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో కనుక మనం ఆనందిస్తూ ఉంటే నూతన కృపను, నూతన బలాన్ని దేవుడు దయచేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు అదే రీతిగా దుఃఖపడేవారు ధన్యులు, వారికి ఓదార్పు తప్పుకోకుండా దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానంలో వారిని, మనలందరి కుటుంబాన్ని బలపరచును గాక. అందుకనే ప్రతి సమయమందు కూడా దేవుని యందు మనం ఆనందించాలి. ఏ సమయమైనా సరే, కరువైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, అవమానమైన, శోధనైనా, బలహీనత అయినా, ఎన్ని అప్పులు భారాలైనా, ఎంత సతమతములు ఉన్నా, ఎంత మనకి వాదింపుల్లో ఉన్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టుకోకుండా దేవుడితో ఆనందిస్తూ ఉంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారగునట్టు ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మును ఆదరించుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వత ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా నీ మందిరంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టావు తండ్రి. నీ బిడ్డలకి నీ పరిశుద్ధమైన మాటలు తండ్రి బోధిస్తుండగా వట్టివాడిని, మట్టివాడిని, ఎంతలో కనబడి ఆవులు వంటివాడిని తండ్రి దేవా నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. అయినా చదవబడిన వాక్యాన్ని మా హృదయాల్లో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి దేవా మేమందరము నీ వాక్య రీతిగా నడిచే ధన్యతను మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి పరిశుద్ధాత్మతో నింపి ఈ ప్రాంగణం చుట్టూనైనా నీ దేవదూతల కావల ఉంచి దేవా నీ ప్రసన్నతను, నీ వెలుగును, నీ కాంతినినైనా నీ మందిరంలో మాపై ప్రజ్వలింపచేసినైనా నీ ఆత్మతో మమ్మల్ని రగిలించి నీవే నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కనికరము చూపు తండ్రి, సమస్తమ కారణాలకి కూడా, సమస్తమైనటువంటి పనులకు కూడా, సమస్తమైనటువంటి ఆలోచనలు కూడా ఆయన ఆదరణ కలిగించే దేవుడని అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధులైనటువంటి కొరింథీ సంఘానికి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక ఆదరణ అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ ఆదరణ ఎన్ని రీతిలుగా ఉందో, ఎలా ఉందో, ఆదరణ అంటే ఏంటో మనం యేసుక్రీస్తును చూసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, ఆదరణ అంటే యేసుక్రీస్తులో ఉన్న ఆదరణ విశ్వాసులైన మీరందరూ నాకు చూపించారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆదరణ బట్టి మేము అనేక మందికి మేము ఏ స్థితిలో మేము ఆదరించబడ్డామో ఆ స్థితి ఆదరణను ఎదుటి వారికి పంచిపెట్టడానికి దేవుడు నన్ను బలపరిచాడు అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే దేవుని యొక్క మాటలో ఆదరణ ఉంది. అలాగే దేవుని మనకి ఓదార్పులో ఆదరణ ఉంది. ఆయన కనికరించే కనికరములో ఆదరణ ఉంది. ఆయన చేసే క్రియల్లో ఆదరణ ఉంది.
అదే రీతిగా ఆయన చూపులో ఆదరణ ఉంది, ఆయన నడిపించే విధానంలో ఆదరణ ఉంది, ఆయన అపారమైనటువంటి గొప్ప కృపలో ఆదరణ ఉంది. అదే రీతిగా తల్లిలాగా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, తల్లిలాగా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, ఒక భర్తలాగా ఆదరిస్తూ ఉన్నాడు, ఒక అన్నలాగా ఆదరిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆదరణ దేవుడు, గొప్ప ఆదరణ మన ప్రాణానికి దేవుడు కలగజేస్తూ ఉన్నాడు అనేక విధాలుగా చూసినప్పుడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, గడిచిన కాలాల్లో మన గడిచిపోయినటువంటి తరాల్లో మనం చూసుకుంటే ప్రతి కుటుంబము కూడా ఇంటి దగ్గర ఉండేది, కుటుంబం అంతా కలిసి ఉండేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఎంతో మంది ఆదరించేవారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేవారు. ఈ సమయాల్లో, ఈ దినాల్లో, లేకుంటే ఈ తరాల్లో మనం చూసుకుంటే కనుక ఆదరణ బహుగా కొదువైపోయింది. ఆదరించేవారు లేరు. తల్లి ఒక చోట, పిల్ల ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట, అన్నదమ్ములు ఒక చోట. ఇది రీతిగా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయి ఎక్కడెక్కడ ఉద్యోగాల రీత్యా, భవిష్యత్తు రీత్యా, మన పొట్ట పోషణ అర్థమై అనేక రీతిలుగా మనం ఆదరణ లేకుండా దూరదేశాల్లో ఉంటున్నప్పుడు దేవుని యొక్క మాట మనకి ఆదరణ కలిగిస్తూ ఉంది. దేవుని యొక్క సహవాసం మనకి ఆదరణ కలిగిస్తూ ఉంది. ఆ దినాల్లో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఆదరణకి చాలా కొదువైపోయినట్లుగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఒక పక్షికి నీడనిచ్చి ఆదరణ ఇస్తూ ఉంది. అదే రీతిగా ఒక రాజు ఉన్నాడు. రాజు ప్రజలందరికీ ఆదరించవలసింది పోయి రాజు ఏం చేస్తున్నాడంటే ఈ దినాల్లోనూ ఆదరణ లేకుండా ఆపదను తీసుకొచ్చే పరిస్థితి మనిషి యొక్క తరాల్లో బయలుదేరిపోయింది. అందుకనే వాక్యం అంటా ఉందన్నమాట, ఇదిగో సమస్త విధములకు కూడా, సమస్త పనులకు కూడా, సమస్త కార్యాలకు కూడా ఆదరణ చూపేటువంటి అనుగ్రహించేసి దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి అని వాక్యం సెలవిస్తుంది. అయితే పౌలు గారు అదే అధ్యాయంలో అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఆదరణ ఎవరికి చూపాలి? ఆదరించే వారిని ఆదరించాలా? ఒక సహోదరుడు నన్ను ఆదరిస్తున్నాడు కాబట్టి ఆ సహోదరుడికి నేను ఆదరణ చూపించగలుగుతాను. ఒక సహోదరుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సహోదరుని తప్పకుండా ప్రేమించగలుగుతాం. ఒక సహోదరుడు మనకు సహాయపడుతున్నాడు కాబట్టి తప్పకోకుండా అర్ధరేతులైనా సరే అతను లేపితే వెళ్ళి మనం అతనికి సహాయపడగలుగుతాం. అదే స్థితిలో మనం చూసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట యోసేపు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనములో అద్భుతమైనటువంటి మాట, మనం ఎవరిని ఏ రీతిగా ఆదరించాలి, ఆదరణ అంటే ఎలా ఉండాలి అని అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. 50వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మనం. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోసేపు ఒకానొక సందర్భంలో, అంటే ఇంచుమించు యవ్వన వయసులో 17 సంవత్సరాల వయసులోనే ఆయన్ని మిద్యానీయులకు అమ్మేయటం జరుగుతుంది. అయితే 17 సంవత్సరాల్లో ఆయన యవ్వన వయసులో దూర ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఒక బందీల్లో పడిపోయిన తర్వాత అతనికి ఆదరణ కొదువైపోయింది. అతను పలకరించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, అతనికి ఏదో ఒకటి కనిపించి ధైర్యం చెప్పేవారు లేరు, అతను బలపరిచేవారు లేరు. కానీ యోసేపు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆయనకి ఇంచుమించు అక్కడ 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత రాజు అక్కడ ఆయన యొక్క యథార్థతను బట్టి, నిజాయితీని బట్టి, ధైర్యాన్ని బట్టి, అతని యొక్క నమ్మకాన్ని బట్టి ఆయన ప్రధానమంత్రిగా దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మనం గమనించాలి, మనం కేవలం ఒక స్థలములో ఒంటరిగా ఉంటేనే ఎంతో ఆదరణ కోల్పోయి భయముతో, వణుకుతో, గజగజలాడుతూ, ఏదో ఆందోళనతో మన హృదయం సతమతమైపోయి మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. అయితే యోసేపును ఒక్కసారి మనం ఆ స్థానంలో ఉండి నీవు నేను ఆలోచించుకుంటే కనుక మన పరిస్థితి ఎలాగైపోతుందో తెలుసా? ఒక దరికి చేరాలని ఆశతో ఉంటాడు, కానీ ఆ దరికి చేరటానికి ఆయనకి వెలుగు కనుమరుగైపోయింది.
ఆ దారి చూడటానికి కూడా ఆయనకు అవకాశం లేదు. ఎక్కడ ఆదరణ దొరుకుతుందా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఏ రీతిగా నేను అడుగు వేయాలని ఆలోచిస్తూ ఉంటా ఉంటాడు యోసేపు. కానీ అవకాశం లేని పరిస్థితి, బందీల్లో ఉండిపోయాడు. ఎవరో కనికరించేవారు లేరు, ఆయనకి కనీసం ఆహారం పెట్టేవారు లేరు. ఆ స్థితిలో ఉన్నప్పుడు యోసేపు ఆయన పరిస్థితులన్నీ విడిచిపెట్టేశాడు. కీడు జరిగించినటువంటి అన్నతమ్ముల కొరకు ఆయన అన్నాడు, మీరు ఎప్పుడో కీడు జరిగించారు కానీ ఆ కీడు మీకు మేలు కోసమే దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అట్టి రీతిగా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ ఆ కీడు ఎలాగైపోయిందంటే మేలుకే దేవుడు అది జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మన జీవితాల్లో చూసుకుంటే కనుక ఇది మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో మనకి ఒంటరి వారం అయ్యే పరిస్థితి వస్తుంది. ఒంటరి వారం అయిపోయి ఏ వెలుగు లేని బందీల్లో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరు చూడలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎవరు కూడా మనకి కనుమరుగైపోయిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏది తిందామంటే మనకు దొరకదు, ఏదన్నా చూద్దామంటే చూడటానికి వీలుండదు, చదువుకుందామంటే పరిశుద్ధ గ్రంథం లేదు, వాక్యం ద్వారా ఆదరణ పొందుదామంటే వాక్యం కనిపించట్లేదు, ఎవరన్నా పాటలు పాడే వాళ్ళు ఉన్నారేమో పాట ద్వారా ఆదరణ పొందుదామంటే అది లేదు, ఏదన్నా సంగీతం ద్వారా ఆనందిద్దామంటే సంగీతం కూడా దూరం అయిపోయింది. ఎవ్వరు లేరు. కానీ యోసేపు మాత్రం దేవునితో ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, యథార్థతగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నిలిచిపోయాడైనా అదే పరిస్థితుల్లో మన కుటుంబాల్లోకి కనుక మనకి ఎంటర్ అవుతే కనుక, నా జీవితంలోకి నాకు వస్తే కనుక నేనేమైపోతానంటే దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాను. నా పిల్లలే దొరికారా, నా కుమారుడే దొరికాడా, నా భర్తే దొరికాడా, నా అన్న తమ్ములే దొరికాడా, నేనే దొరికానా దేవుడికి అనే పరిస్థితి నా హృదయం రగిలిపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, దుష్టుడికి చోటిస్తూ ఉంటుంది. ఏదో ఒక రీతిలో దేవుణ్ణి దృష్టించాలి అన్న పరిస్థితి ఈ లోకంలో ఉన్న దుష్టుడు తీసుకొస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మనకి ఏదన్నా కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే కనుక మనం ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి సమయం అందు కూడా నువ్వు ఆనందించు అని దేవుడు 10 సార్లు పౌలు గారు కష్టపడి, దుఃఖపడి, ఇబ్బంది పడి, ఇరుకులు పడి, దెబ్బలు పడి, మరణ ఛాయలోకి వెళ్ళిపోయిన పౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి విషయంలో నువ్వు ఆనందిస్తూనే ఉండే సహోదరుడా, సహోదరిని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే యోసేపుతో కూడా దేవుడు ఆ రీతిగా మాట్లాడుంటాడు, దేవుడు బలపరిచుంటాడు. అయితే మన కుటుంబంలో ఎంటర్ అయ్యేసరికి మనకి బాధ కలిగి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం ఏమి సెలవిస్తుందంటే యోసేపు వారితో ఏమంటున్నాడు, యోసేపుని ధిక్కరించిన వారు, యోసేపుని తీసుకువెళ్లి గోతులో పడవేసిన వారు, యోసేపుని ఇబ్బంది పెట్టిన వారు అన్నతమ్ములే ఇబ్బంది పెట్టి అమ్మేసిన సమయంలో కూడా ఆయన ఏం అంటున్నాడంటే మీరు భయపడకండి, నేనేమి దేవుని కాదు, నేను దేవుడి స్థానంలో నేను లేను, మీతో సమానంగానే నేను ఉన్నాను. ఇదిగో మీరు భయపడొద్దు, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను, నేను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు యోసేపు ద్వారా. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆదరించిన వారి కోసం మనం చూడకోకుండా, ఆదరించలేని వారి కోసం, కీడు చేసే వారి కోసం, ఇబ్బంది పెట్టే వారి కోసం, ఇరుకులు పెట్టే వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ఆదరించే మనసు మన జీవితంలో కనుకుంటే దేవుడు యోసేపుని ఏ రీతిగా అయితే హెచ్చించాడో అదే రీతిగా నిన్ను కూడా ఏ చీకటమయాలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా దేవుడు నిన్ను ఆదరించి ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి ఆదరణ అంటే ఎలా ఉంటుందని చూపించి యోసేపు ఆదరించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క బంధకాల్లో, కరువుల్లో, ఇబ్బందుల్లో, ఆకలి దప్పుల్లో, సమస్యల్లో నుంచి దుఃఖపడ్డాడు. ఇంచుమించు యోసేపు 7 సార్లు 8 సార్లు ఏడ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో నేను చదివాను. అయితే ఎందుకు ఏడ్చాడంటే ఏదో ఒక సమస్య వస్తేనే కానీ ఏడుపు రాదు. నా భార్య సాక్షి చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది, నెహెమ్యా గారు నాన్నగారి కోసం ప్రార్థన చేస్తుంటే ఏడుపు వచ్చింది. ఎందుకు వస్తుందంటే ఒక యొక్క బంధం, ఒక యొక్క బాధ, ఒక యొక్క సమస్య, ఆ దుఃఖం మనకి బాధ ఉంటేనే లోపల నుంచి వస్తుంది. అది యోసేపు ఆ గృహలో నుంచి, ఆ బంధకంలో నుంచి, ఆ ఖైదీల్లో నుంచి ఆయన ఆకలి దప్పులతో ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క కరువులో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, యోసేపుకి ఆదరణ అంటే ఏంటో తెలిసింది కాబట్టి కీడు చేసిన అన్న తమ్ములు కూడా ఆదరణ చూపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మన జీవితాల్లో ఆదరణ ఎవరికి చూపించాలంటే కనుక లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరించేవాడిగా నీవు ఉంటే కనుక యోసేపుని హెచ్చించినట్లే దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు.
ఇష్టపడుతున్నాడు. చెప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ అన్ని కోల్పోయింది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది భర్తను కోల్పోయింది. అయితే ఈ లోకంలో అన్ని ఉండి భర్తను కోల్పోతే చాలా సమస్య. ఎందుకంటే ఈ లోకం ఎవరినైనా ఆదరించడానికి ఇష్టపడుతుంది, కానీ భర్త కోల్పోయిన వారిని అంటే మూలన పెట్టేయడానికి మాత్రమే ఇష్టపడుతుంది. కనీసం ఎన్నో స్థలాలకి నేను వెళ్ళి చూసినప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఆనందంలో ఉన్నా, ఎంత ఆర్భాటాలతో ఉన్నా విధవరాలి చేత పిలిచి మొదట ప్రార్థన చేయడానికి ఎంతో మంది భయపడుతూ ఉంటారు. ఎంతో మంది దైవ సేవకులు కూడా ప్రార్థన ఇవ్వకూడదు అని నేను చెవులారా విన్నాను, కవిలారా నేను సాక్ష్యం చూశాను. అయితే ఆ విధవరాలు అక్కడి నుంచి పరుగులెట్టుకుంటూ అత్తగారి దగ్గరికి వచ్చింది. ఏ దిక్కు లేదు, దీన దశలో ఉంది, ఆకలి దప్పుల్లో ఉంది, బాధలో ఉంది. ఎంతో మంది దూషిస్తూ ఉంటారు, యవ్వన వయసులో ఉంది, ఎంతో మంది నిందలు వేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ప్రియమైన సహోదరుడా, సహోదరి, బాధ మనకెందుకు వస్తుందంటే ఆ బాధలో ఆదరణ పొందిన తర్వాత, కష్టములో ఆదరణ పొందిన తర్వాత, దుఃఖములో ఆదరణ పొందిన తర్వాత, ఇబ్బందులో ఆదరణ పొందిన తర్వాత, సమస్యలో నుంచి మనం ఆదరణ పొందిన తర్వాత ఆ ఆదరణను ఎదుటి వాళ్ళకి నువ్వు ఆ స్థితిని మనకు వచ్చినప్పుడు ఆ ఆదరణ ఏంటో ఒక్క మాట ద్వారా నువ్వు సెలవు ఇవ్వాలని దేవుడు మనకి ఆ పరిస్థితి తీసుకొస్తూ ఉంటాడు. అందుకనే యోసేపును తీసుకువెళ్ళి ముంచి లేపాడు, ఆదరణ ఏంటో చూపించాడు. అందుకని ఆయన ఏమన్నాడు, మాట ఆదరించేవాడు వారితో దయగా మాట్లాడాడని ఆ 21వ వచనంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఒక్క మాట మాత్రమే ఆదరణ కలిగిస్తుంది. అదే రీతిగా ఆ స్త్రీ కూడా ఆ యొక్క సందర్భంలో అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క యజమాని చూస్తాడు. చూసి ఈ చిన్నది ఎవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ పనిచేస్తున్న వారు ఈమె మోయాబీరాలు, ఆమె పరుగులెట్టుకుంటూ వచ్చింది. అత్త నయోమి ఇక్కడ ఉంది కాబట్టి పని చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చింది. ఆమె యవ్వన వయసులో ఉంది, చాలా అందంగా ఉంది. ఆమెని ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ముట్టవద్దు అని అక్కడ ఉన్న జనాంగానికి అంతా ఆయన ఆజ్ఞనిస్తాడు. ఆ అధికారి ఆజ్ఞనిచ్చిన తర్వాత ఆమె ఒక్కటే అడుగుతుంది, నీ చేనులో పరకని ఏరుకునే పరిస్థితి నాది, ఏరుకోవడానికి అవకాశం అంటే ఆయన ఒకటే అంటాడు. ఏమంటాడో తెలుసా, అతను కూడా అదే పరిస్థితుల్లో వచ్చాడేమో అని నేను అనుకున్నాను. వాక్యం చదివినప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే మనకు ఒక విలువను ఎదుటి వాళ్ళకి పంచి పెట్టాలంటే, ఒక మాట విలువను ఎదుటి వాళ్ళని బలపరచాలంటే, వాళ్ళని స్థిరపరచాలంటే, స్థిరత్వంగా వాళ్ళని నిలబెట్టాలంటే కనుక ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి రావాలేమో. ఆ బోయాజు కూడా ఆమెను ఏమంటాడంటే, నీ ఇష్టం వచ్చినట్టు పరకేరుకో, నిదానముగా ఉండు, ఇక్కడికి వచ్చావు కాబట్టి యెహోవా హస్తాల్లో సురక్షితంగా నువ్వు ఉంటావు. నీ మీద ఎవ్వరు కూడా కనుదృష్టి పెట్టరు, ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెట్టరు. నీ నయోమి అయినటువంటి అత్త ఎలాగుందో అంతకంటే స్వేచ్ఛగా నువ్వు ఇక్కడ ఉండు. ఇదిగో మా పనివారు ఉన్నారు కదా, వీళ్ళందరూ తాగుతున్నారు, అక్కడ నీళ్లు ఉంది, అక్కడ భోజనం ఉంది, అక్కడ నిద్ర తీసుకోవడానికి, నీ విశ్రాంతి తీసుకోవడానికి గుడారం ఉంది. నీకు ఏది ఇష్టమైతే అది తీసుకొని బోయాజు ప్రేమతో ఆదరణ కలిగించే మాట ఆమెతో చెప్పేసరికి ఆమంటది, అయ్యా మీ దాసిల్లో నేను ఒక ఆమెని కాదు, ఎక్కడి నుంచో పరాయి దేశం నుంచి వచ్చాను, వచ్చిన నన్ను కూడా మీరెంత ప్రేమతో ఆదరించే మాట చెప్పేసరికి నాకు ఎంతో సంతోషం వచ్చింది, బలం వచ్చింది. ఒక్క మాటే నీకు బలాన్ని ఇస్తుంది, ఒక మాటలోనే ఆదరణ ఉంది. ఆ రాజు కూడా అదే అంటాడు, నిన్ను అందుకామె నా ఏలినవాడ, నేను నీ పనికత్తులతో ఒకదాన్ని కాకపోయినప్పటికీ నీవు నన్ను ఆదరించావు, నీ దాసురాలైన నన్ను ప్రేమ కలిగి నువ్వు మాట్లాడావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమతో నువ్వు మాట్లాడితే అదే ఎదుటి వ్యక్తిగా ఆదరణ. ప్రేమను కోల్పోయి ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఇరుకుల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, ఆకలి దప్పుల్లో ఉండొచ్చు. అదే స్థితిలో నుంచి ఆ స్థితి ఏదో పరిస్థితుల్లో ఒక యజమాని అయి ఉండొచ్చు, రాజు అయి ఉండొచ్చు, అధికారి ఉండొచ్చు, ఏదో ఒక క్షణాన్ని, ఒక గంటని ఆదరలేని పరిస్థితులకు వెళ్ళిపోతాడు ఆయన. అటువంటి పరిస్థితి చూసుండొచ్చు. అందుకనే బోయాజు వెంటనే ఒక పనికి మారినట్టు వాళ్ళ స్త్రీ కనిపిస్తూ ఉంటే మనకి ఎవరైనా సరే దూరపరిచేస్తారు, అందులోనూ విధవరాలంటే మరీ దూరపరిచేస్తారు. కానీ బోయాజు మాత్రం దేవుని ప్రేమతో, ప్రేమ కలిగిన మాటలతో ఆదరించాడు. ప్రియమైన సహోదరుడా, దేవుడు అందుకే అంటున్నాడు, ఆదరణ కలిగి మన జీవితాలు ఉండాలి కనుక
దేవునితో ఉండాలంటే మనం కనుక ఎదుటి వాళ్ళకి ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకనే యోబు అంటూ ఉంటాడు ఒకనొక సందర్భంలో, ఇదిగో మీ మాటలన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, మీ మాటలు కేవలం బాధపరచడానికి మాట్లాడుతున్నారు, మీ మాటలు ఒక్క మాటలో కూడా ఆదరణ ఏమీ కనిపించట్లేదు. ఏ పరిస్థితి చూసినా ఒక ఆమె మంచం మీద పడుకుందనుకో, ఒక సహోదరుడు ఏమంటాడు తెలుసా, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, మామ అవ్వచ్చు, లేకపోతే అత్త అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరో ఒక సందర్భంలో, చాలా సందర్భంలో నేను గమనిస్తూ ఉంటాను, ఏ పరిస్థితుల్లో మంచం మీద పడుకున్నప్పటికీ వాళ్ళు వచ్చి ఒక వ్యక్తి ఏమంటుంటాడంటే, నీకు ఇలాగే జరగాలి, ఎందుకంటే నేను చెప్పిన మాట విన్నావు నువ్వు అంటాడు. అక్కడ జరిగే పరిస్థితి వేరు. ఆదరించవలసిన మాట తప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, ఆ బీపీ ఇంకా ఎక్కువ అవుతుంది, హైకి వెళ్ళిపోయి పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ రీతిగా కాకుండా యోబు అంటూ ఉంటాడు, మీ పరిస్థితుల్లో నేనున్నాను అనుకో, నీ స్థానంలో నేనున్నాను అనుకో, ఈ రీతిగా నేను మాట్లాడను. నేనైతే మిమ్మల్ని అందరినీ బలపరచడానికి, విశ్వాసంలో నడిపించడానికి, మీకు ధైర్యం కలిగించడానికి, మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరచడానికి నేను ఆదరణ కలిగించే మాటలు మాత్రమే మాట్లాడతానంటాడు యోబు. అట్టి రీతిగా మన మాటలో ఆదరణ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అనుకుంటూ ఉంటాం, నాకు గృహం లేదు ఆదరించలేకపోతున్నాను, నాకు ధనం లేదు ఆదరించలేకపోతున్నాను, నాకు అటువంటి మనసు లేదు నేను ఆదరించలేకపోతున్నాను, నేను ఏదైనా చేద్దామంటే నాలో శక్తి లేదు, ఎక్కడికన్నా వెళ్ళి ఎవరినన్నా పరామర్శించి ఆదరిద్దామంటే, ఏదన్నా పంచి పెడదామన్నా ఇద్దామన్నా నాకు శక్తి లేదు, ఎలాగ నేను ఆదరించగలనంటే దేవుడు అంటా ఉన్నాడు, యోసేపు ఒక మాట ద్వారా ఆదరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా మనం చూసుకుంటే బోయాజు ఒక మాట ద్వారా మాత్రమే, ఆమె తీసుకుందో లేదో తెలియదు, తాగిందో లేదో చూడలేదు, కానీ మాట ద్వారా మాత్రం ఆదరించాడు. యోబు అది అంటున్నాడు, మీ మాటలు ఎలాగుంటున్నాయి ప్రియమైన సహోదర దైవ బిడ్డలారా, నీ మాట ఎవరితో మాట్లాడినప్పటికీ అది ఆదరించే మాటగా ఉండాలి, కానీ వాళ్ళకి నొప్పు కలిగించే మాట ఉండకూడదు. అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను అంటాడు, ఇదిగో మీరు నొప్పించి మాట మాట్లాడితే మాత్రం కలహం రేగిపోతుంది, ప్రేమ కలిగిన మాట మాట్లాడితే కలహంలో ఎంత ఎత్తుకు ఎగిరిపోయిన కలహాన్ని క్రిందకి అణిచివేయొచ్చు అంటాడు వాక్యం. అందుకని ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని కాపరిగా మనం పెట్టుకున్నాం. ఎన్నో మాటల్లో దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు రాజు అయినటువంటి దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి గాఢాంధకారపు లోయల్లో నేను వెళ్ళిపోతా ఉన్నాను. అసలు ఆ మాట చదువుతుంటే నీవు నేను ఎప్పుడన్నా నడిచామంటే ఎప్పుడు నడవలేదు, ఎప్పుడు అనుభవించలేదు, ఎప్పుడు కూడా దాన్ని చూడలేదు. దాన్ని చూస్తే దాని పరిస్థితి తెలుస్తుంది, దాంట్లోకి వెళితే ఆ లోతేంటో తెలుస్తుంది, ఆ అంధకారంలోకి వెళ్తే ఆ అంధకారం ఏంటో తెలుస్తుంది. కానీ చీకటి లైముల్లో, చీకటి బంధకాలలో ఆయన ఎన్నో పరిస్థితుల్లో నేను నడిచి వెళ్తున్నా కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఏం చేస్తుందో తెలుసా, ఆదరించేస్తూ ఉంది, కప్పుతూ ఉంది. నన్ను ఎవ్వరు కూడా తాకపోకుండా నన్ను దేవుడు కాపాడుతున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి రీతిగా ఒక మాటలో ఆదరణ ఉంది, ఆ మాటే ఆదరణ. నీవు దేవుని మహాకృపను బట్టి ప్రతి విషయంలో కూడా ఆదరించే మాటలు నీ నోటి నుంచి వస్తుంటే కనుక దేవుడు ఏ రీతిగా అయితే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, ఏ రీతిగా అయితే దావీదును హెచ్చించాడు, ఏ రీతిగా అయితే బోయాజును ఆశీర్వదించాడో, రూతును బలపరిచాడో, ఇటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అనేక సందర్భంలో ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తే ఎంతో మంది ఆదరించే ఓరు ఉన్నా కానీ ఆదరణ లేని స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆదరించే జనం ఉన్నారు కానీ ఆదరణ లేని స్థలానికి వెళ్ళిపోతున్నాం. ప్రేమించే జనం ఉన్నారు కానీ ప్రేమించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఏదో ఒకటి సందర్భంలో దేవుడు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు అని ఎంతో బాధపడుతున్నాం. కానీ ఏది జరిగిన ఈ లోకంలో దేవుని చిత్తం లేకుండా ఏది జరగదో. దేవుని ప్రేమిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తున్న మనందరికి కూడా దేవుడు ప్రతీది కూడా సమకూర్చి మేలు కోసమే జరిగిస్తాడు, కానీ ఏది కూడా మన జీవితాల్లో కీడు కోసం జరిగించడు. అందుకే యోసేపు అన్నాడు కదా, మీరు కీడు జరిగించడానికి నన్ను ఇక్కడికి పంపించారు, కానీ అది మీకు మేలుకే ఆశీర్వాదకరంగా మారిపోయింది అంటాడు. అందుకనే కొంతమంది బీదల్ని ఈ లోకంలో చూస్తూ ఉంటాం, కానీ ఆపదలు వస్తూ ఉంటాయి. ఎవరు ఆదరిస్తారో, ఎవరు రక్షిస్తారో, ఎవరు కనికరిస్తారంటే కేవలం దేవుడు మాత్రమే కాపాడి బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకనే రోగశైలిలో ఉన్నవారిని, రోగముతో ఉన్నవారిని
ఆదరించే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అట్టి రీతిగా అనేక మంది పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథమే సెలవిస్తూ ఉంటుంది 41వ కీర్తనలోను, పేదవాడిని రక్షించేవాడు దేవుడు, కనికరించేవాడు దేవుడు, కాపాడేవాడు దేవుడు, తప్పించేవాడు దేవుడు. వాళ్ళకి రోగం వస్తే ఎవరు కనికరిస్తూ ఉన్నారు, ఎవరు ఆదరిస్తూ ఉన్నారు? రోడ్ల మీద పడి ఉన్న జనాలకి ఎవరు ఆదరిస్తూ ఉన్నారు? కేవలం దేవుడు మాత్రమే ఆదరిస్తూ ఉన్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పడిపోయిన వాడిని ఎవరు ఆదరిస్తున్నారంటే దేవుడు మాత్రమే ఆదరిస్తూ ఉన్నాడు. రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరిచితివి అంటాడు 41వ కీర్తనలో. రోగాశయం మీద, పడకల మీద ఆయన వరద ఎలా కొట్టుకు వెళ్ళిపోతుందో ఆ వరద కెరటాల మీద కొట్టుకుపోయినట్లుగా రోగాశయం మీద పేదలు ఎంతమందో కొట్టుకుపోతూ ఉన్నారు. దేవుడు ఆయన జీవాన్ని వేసి ఆయన కనికరించి వాళ్ళందరినీ కూడా ఆదరించి రక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది, ఎవరమైతే మాట శ్రద్ధగా వింటామో, ఎవరమైతే ఆయన అడుగుచాల్లో నడుస్తూ ఉంటామో, ఎవరమైతే నీతి న్యాయాలు జరిగిస్తూ ఉంటామో ఆ రీతిగా నీవు నడుస్తూ ఉంటే కనుక స్వస్థపరిచి యెహోవా ఎలాగైనా సరే నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఏ రోగము కూడా మీ మీదకి వచ్చినా దేవుడు తప్పకుండా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనం అందరిని బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథంలో చొక్క మాట చదువుకుందాం. 94వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 94వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాం. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించలేదు అనుకుని యెహోవా వారిని ప్రజలను అనుకొట్టుచున్నారు, ఈ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రును పరదేశమును చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. జన్మంలో పశుప్రాయులారా దీనిని ఆలోచించడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధివంతులవుదురు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండా, కంటిని నిర్మించిన వాడు కానుకుంటున్నా. దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు, సమస్తము చూస్తూ ఉన్నాడు. కంటిని కలిగించిన వాడు కానకుండా ఉన్నాడా? చెవులిచ్చిన వాడు వినకుండా ఉన్నాడా? మన అంతరంగంలో ఏ విచారాలు వస్తున్నాయో, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో, ఎటువంటి ఆందోళన వస్తున్నాయో, మన ప్రాణానికి మనం ఆదరించేవారు లేని పరిస్థితి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, నిన్ను నీ శత్రువుల నుంచి ఆయన ఆదరిస్తానన్నాడు. ఏ రీతికంటే నీకు నాకు శత్రువులు ఎవరు లేరు కదా అనుకుంటున్నావు. నీ అంతరంగంలో వచ్చేటువంటి విచారము, ఒక ఆందోళన, ఒక యొక్క ఆలోచనలు నిన్నేం చేస్తున్నాయంటే శత్రువుల కంటే ఎక్కువ వేధిస్తూ ఉన్నాయి. నీ ఆలోచన అంతరంగంలో ఎలా చేరిపోతుందంటే అనేకమైన విచారాల్లోకి మనల్ని తీసుకుపోతా ఉంది. తీసుకువెళ్ళి ఆదరించేవారు లేరు. మన ప్రాణానికి ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక దేవుడు అంటా ఉన్నాడు, అంతరంగంలో జరిగే విచారాలన్నీ కూడా నిన్ను తీసివేసి నీ ప్రాణానికి నేను ఆదరిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అనేకమైన విచారాలు మన జీవితంలో జరుగుతుంటాయి. రోగాసేవలో పడిపోతూ ఉంటాం, బాధల్లోను, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధంలో, అనేకమైన శత్రువుల మధ్యలో ఇబ్బందుల్లో పడిపోతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ ప్రాణానికి నెమ్మదిని నేను తీసుకొస్తాను, నెమ్మది కలిగించి నిన్ను విడుదల కలిగిస్తాను. ఎందుకంటే ఒక తల్లి ఎలాగా బిడ్డలను ఆదరిస్తూ ఉంటుందో ఆ రీతిగా నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతూ ఉంటాను. ప్రియమైన సోదరుడా, తల్లి ఎలాగ ఆదరిస్తుందంటే తల్లి దగ్గర మనం చిన్న వయసులోంచి మనం చూసుకుంటూ ఉంటే కనుక అనేకమైనటువంటి తల్లిని ఇబ్బంది పెడతా ఉంటాం. కుమారులుగా ఒక దొంగతనం చేస్తూ ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. తల్లిని ఇష్టమైతే వయసు వచ్చిన తర్వాత తిరిగి గెంటి కొడతా ఉంటాం. తల్లిని అలాగే అనేక విధాలుగా అవమానపరుస్తూ ఉంటాం. తల్లికి ఆహారం లేకపోయినా కానీ ఆమెను చూడకోకుండా మన ఇష్టానుసారంగా మన యొక్క కడుపుని నింపుకుంటూ ఉంటాం. ఇంటిలో నుంచి ఏది దొంగతనం చేసి వెళ్ళిపోతున్నా తల్లి ఏమంటదంటే కుమారుడే కదా, చూడలేదు, వదిలేయండి అని భర్తతో అంటుంటది. ఇన్ని విధాలుగా తల్లి ఎలా ఆదరిస్తుంది బిడ్డను అనుకుంటే కనుక తల్లి సమస్తము కూడా ఆమె వదులుకొని ఆ మనసును చంపుకొని బిడ్డని ఆదరిస్తూ ఉన్నది. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో తల్లిని ఆదరించినట్లు, ఒక తల్లి ఆదరించినట్లు నిన్ను నేను ఆదరిస్తానని దేవుడు ఎలా సెలవిచ్చాడంటే, ఈ దినాన్ని మనం బల్లారాధనలో పాల్గొంటూ ఉంటాం. బల్లారాధన పాల్గొన్న తర్వాత మన జీవితాలు ఎలాగున్నాయో కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే దేవుడు సమస్తము చూచుచున్న దేవుడు కాబట్టి కళ్ళున్నవాడు చూడకుండా ఉంటాడా? తప్పకుండా చూస్తున్నాడు. నీ జీవితం ఏంటో, నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ అంతరంగంలో విచారం ఏంటో, ఆలోచన ఏంటో,
ఇబ్బంది ఏంటో దేవుడికి తెలుసు. ఇవన్నీ చేస్తున్నవాడు ఒక తల్లి ఆదరించినట్టు నిన్ను ఆదరించేస్తాను అన్నాడు. ఈ దినాన్ని బల్లారాధనలో మనం చేయి పెడతాను. మనం ఒక పక్కన తల్లి, ఒక పక్కన దేవుడు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని కూడా నువ్వు ఏ రీతిగా నీ తల్లిని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, దొంగతనం చేసినా, అబద్ధాలు ఆడినా, బూతులు తిట్టినా, ఎన్ని సమస్యలతో నువ్వు లోకంలో తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా తల్లి నిన్ను ఆదరిస్తానే ఉంటుంది, క్షమిస్తానే ఉంటుంది. అదే మాట సెలవిస్తున్నాడు దేవుడు. మనం ఇంతవరకు లోకంలో ఏ రీతిగా జీవించామో దేవుడికి తెలుసు. కానీ దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, తల్లి ఎలాగ ఆదరిస్తుందో దేవుడు కూడా నిన్ను నన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి మోకరించినట్లయితే, బల్లారాధన తీసుకోవడానికి ప్రార్థన చేసుకుంటున్నట్లయితే, మనం అన్ని విషయాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ కూడా మనతో ఉండటానికి ఆదరణకర్త అయినటువంటి దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఆదరణకర్త, ఆ ఆత్మతో ఉన్న దేవుడు నీకు నాకు తెలియదు ప్రియమైన సహోదరుడా. దేవుడికి తెలుసు. మన దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు మాత్రమే తెలుసు. ఒక్కసారి గమనించు, ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు. ఆదరణకర్త నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షణ తీసుకున్నావు, విశ్వాసంతో ఉన్నావు, బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నావు. అటువంటి ఆదరణకర్త నీలో ఉండి కార్యాలు జరిగిస్తున్నాడు. ఆదరణకర్త లోకములో ఉన్న వాడిని ఎరగదు. లోకములో ఉన్న వాళ్ళు ఆదరణకర్తని ఎరగరు, నీవు మాత్రం ఎరుగుదువు. అందుకనే ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అనేక మందిని ఆదరించే పరిస్థితులు మనం ఉండాలనే ఈ పరిస్థితుల నుంచి దేవుడు మనం తీసుకొస్తున్నాడు. ఇదిగో నీవు దుఃఖంలో నుంచి, ఒక వ్యాధుల నుంచి బయటకు వచ్చావా, ఆ యొక్క వ్యాధిలో ఉన్నటువంటి సమస్య, ఆ నొప్పిని, ఆ బాధని, ఆ యొక్క సమస్యను నీకు తెలుసు కాబట్టి ఆ స్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి నిన్ను దేవుడు బ్రతికించి నిన్ను సమస్త కార్యాలకి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నావో నువ్వు చూసుకో. ఈ దినాన్ని నువ్వు బల్లారాధన తీసుకుంటూ నువ్వు కూడా ఒక బిడ్డలకి ఆదరణ కలిగించడానికి, బల్లారాధనలో ఉన్నటువంటి మర్మాన్ని అనేక మందికి తెలియచేయడానికి, అనేక మందిని లోకములు ఉన్నటువంటి లోకములు నడిచేటువంటి అన్యజనులను నువ్వు ఆదరించడానికి దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బల్లారాధన కోసం ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు మోకరించి దయచేసి ప్రార్థనలో గడుపుదాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంటది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీ వందనాలు, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని దేవా నీ బిడ్డలు తీసుకొని చూడగా, దేవా నీవిచ్చినటువంటి దేవా ఈ రక్తాన్ని బట్టి, ఈ శరీరాన్ని బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం. దేవా తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి, దేవా నీ బిడ్డను నీ ఆత్మతో నింపి అభిషేకించినైనా నీ కృపలో భద్రపరచమని, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆత్మను రక్షించే ధన్యతను వారికి దయచేయమని, దేవా ఈ యొక్క మరణంలో ఉన్న మర్మాన్ని అనేక మందికి పంచిపెట్టే ధన్యతను దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన శరీరం రక్తం మీ మధ్యలోకి వస్తుండగా తీసుకోండి. అందరం కలిపి ప్రార్థనలో ఉంటూ పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. Yesu
ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధులని కొందనాలు, అత్యున్నత సింహాసన పాసుడు దేవానికి స్తోత్రాలైన సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకార్యాలు జరిగించే దేవ, అత్యున్నత సింహాసనం వరించి మమ్మల్ని కనికరిస్తున్న దేవ, ఇదిగో తండ్రి ఈ యొక్క ప్రార్థన మందిరంలో మమ్మల్ని అందరినీ మోకరించే ధన్యతనిచ్చావునైనా తండ్రి. ఇంటి కృపను అనుగ్రహించినందుకు దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. ఇక ముందు కూడా ప్రతి వారము కూడా నీ సన్నిధిలో ఆరాధించుకునే ధన్యతలు మాకు దయచేయనైనా. నీ సన్నిధులు ఆగిపోకుండా సాగిపోయే కృపను మీరు అనుగ్రహించండి అయినా తండ్రి. ఈ లోకంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు తండ్రి, ఈ పరిస్థితులన్నింటిలోంచి కూడా ఆదరణ కలిగించేది ఎవరంటే నీ మాటలు, నీ ఆదరణ ఉందనైనా, నీ చూపులో ఆదరణ ఉందనైనా, నీ యొక్క చల్లని యొక్క గాలిలో ఆదరణ ఉంది తండ్రి. దేవా నీవే మమ్మల్ని ఆదరించమని అడుగుచున్నానైనా. ఇదిగో తండ్రి లోకమంతా తండ్రినైనా దుఃఖమయంతో తండ్రినైనా మరణ మృదంగముతో తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది తండ్రి. కానీ నువ్వు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా నువ్వు కనికరిస్తున్నావునైనా దేవా. నువ్వు చేసినైనా దేవా ఈ కరోనా వైరస్ను తండ్రి అరికట్టమని అడుగుచున్నానైనా. అది కనుమరుగుపోయే కృపను దయచేయమని అడుగుచున్నాను. ఒక్కసారి మమ్మల్ని క్షమించినైనా నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నానైనా. ఎందు నిమిత్తమో ఏ సమయమో తండ్రినైనా మాకు తెలియదు కానీ నైనా సమస్త కార్యాల్లో నీ కృపను అనుగ్రహించినైనా నీవే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అద్భుత కార్యాలు మేము చూడాలనైనా, ఆశ్చర్య కార్యాలు మేము చూడాలనైనా నీ కృపను అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. దేవా ఇదిగో తండ్రి ప్రార్థన సులుపుని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు కనికరించండి అయినా. మీరే సహాయం దయచేయండి అయినా, స్వస్థపరచండి అయినా, అద్భుత కార్యాలు జరిగించమని అడుగుచున్నానైనా. ఇదిగో తండ్రి దేవా సహోదరి శైలజకి తండ్రి దేవా సమయం ఆసనమైన తండ్రి. ఏ దినమో ఏ క్షణమో తెలియదు నైనా. తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేసి నైనా, సులువైన కాలు ప్రాటాన్ని కృపను అనుగ్రహించండి అయినా. దేవా ఇదిగో నేమిగా నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయనైనా. నీ బిడ్డలు ఇంకొన తండ్రి విశ్వాసంలో అత్యున్నత విశ్వాసంలోకి వెళ్ళినైనా నీ సాక్షులుగా నిలబడ్డాన్ని కృపను అనుగ్రహించండి అయినా. కుటుంబంలో తండ్రినైనా ఎంతో వేదనతో ఉన్నారు తండ్రి. దేవా వేదన చెందకండి, నేను ఆదరించే దేవుడిని అన్నావు తండ్రి. నీ బిడ్డను బలపరిచినైనా నీవే స్థిరపరచమని అడుగుచున్నానైనా. సంజీవ్ గారు నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ బిడ్డల కుటుంబాన్ని కనికరించండి దేవా. మంచి ఆరోగ్యం నీ బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను. శేఖర్ గారి కుటుంబంలో కూడా తన సహోదరికి మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను నైనా. దేవా అత్తమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. నీ కృప కృపతో నడిపించి మీరు మహిమ పొందుకోండి అయినా. దేవా ఎంతమంది అయితే బాధతో ఉన్నారు తండ్రి, అనారోగ్యంతో ఉన్నారు, మీరే స్వస్థపరిచి అద్భుత కార్యం జరిగించమని అడుగుచున్నానైనా. ఇదిగో తండ్రి దేవా ఇదిగోనైనా రాజీ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచే తండ్రి. ఇంకనూ నీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. ఎంతమంది అయితే సాక్ష్యాలు చెప్పారో తండ్రి నైనా, ఎంతమంది అయితే ప్రార్థన చేశారో నైనా, ఎవరైతే నిన్ను స్తుతించారో తండ్రి నైనా, ఆర్కెస్ట్రా వారిని దీవించాడు తండ్రి, లైవ్ తీసేవారిని దీవించండి నైనా, పైన వారిని దీవించాడు తండ్రి. విశ్వాసులంతా నిన్ను బలపరిచినైనా, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలు దీవించండి తండ్రి, వంటలు వండుతున్న బిడ్డలు దీవించండి నైనా. ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించి నీ బిడ్డలకు కావాల్సిన దీవుల ఆశీర్వాదం దయచేయమని అడుగుచున్నాను నైనా. నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను నైనా. శంకరాన్ని గారి తమ్ముడికి ఇంకొక మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. నీ కృప వెంబడి కృపతో బలపరచమని అడుగుచున్నాను నైనా. ఎవరైతే బలహీనతో ఉన్నారో నీ బిడ్డలు మోకరించారు నైనా, బలహీనత ఎరుగున్నది బలపరిచినైనా. ఎవరైతే ఇబ్బందులు ఇరుకులు శోధనలు ఉన్నారో విడుదల కలిగజేయి తండ్రి నైనా. ఎవరైతే తండ్రి కుటుంబాల సమస్యలు ఉన్నాయో సమస్యలు తొలగించాడు తండ్రి. ఎవరికైతే తండ్రి నైనా ఏ అవసరంతో నీకు తెలిసినైనా వాళ్ళ హృదయాన్ని తృప్తిపరిచిదేవా. హృదయ వాంఛలు ఇరుగున్నవాడు తండ్రి, అద్భుత కార్యాలు వాళ్ళ పట్ల చేసినైనా. మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించి నడిపించుకోమని తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, విమోచన తలలో వచ్చిన మనకును మన కుటుంబాలకును ఎల్లరూ ఈ ప్రార్థన మందిరానికి సకలలోక పరిశుద్ధులకును సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనం. దేవుని కృప మోకరించిన ప్రతి ఒక్క బిడ్డపైన
ఆయన కనికరము, ఆయన కటాక్షము, ఆయన యొక్క కృప మెండుగా ధారాళంగా దయచేసి వారిని, వారి కుటుంబాన్ని సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యతను, నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.